మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో ఉన్నాము. వేసవి కాలంలో అది కూడా మే నెలలో పూసే మే ఫ్లవర్ చెట్టు ఒకటి మొక్క ఒకటి ఉంది. అయితే దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ మే నెలలో పూస్తుందట. అది దాని ఓన్లీ జీవితకాలం ఉండి 25 రోజులు మాత్రమే ఆ పువ్వు పూసి దాన్ని వికసించి అది ఆ పువ్వు కూడా మొత్తం మళ్ళీ వాడిపోయి చెట్టు కూడా పోతుందంట. ఆ చెట్టు మొక్కను పెంచే మన యజమాని కండపునేని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అసలు ఆ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటిది, అది మే నెలలో ఎందుకు పూస్తుంది, అసలు దాని పేరేమిటి అనేది ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ చెట్టు మే నెలలో పూస్తుంది కదా, ఆ ఫ్లవర్ అది మొక్క, దాని యొక్క ప్రత్యేకత అది అసలు మే నెలలో ఎందుకు పూస్తుంది? ఇక పువ్వు ఆ ఇత్తనం ఒకటి ఉంటుంది అనమాట. అది దానికి ఉల్లిగడ్డ లాంటిది ఉంటుంది లోపల గడ్డ. అది మేలోనే వస్తుంది, మేలోనే పోతుంది. అది మే ఫ్లవర్ అంటారు అన్నమాట. దాన్ని చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఆ కలర్స్ కానీ అవి కానీ అందుకు ఎక్కువ ఆకర్షిస్తూ పడతారు అందరూ. ఎవరు వచ్చినా కానీ బాగుంది అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మొక్కను మీరు తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడ నుంచి తీసుకొచ్చారండి? మేము విజయవాడ నుంచి తీసుకొచ్చాము. 2-3 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది అది. ఓకే. ఇప్పుడు అది ఓన్లీ మే నెలలోనే పూస్తుంది అంటారు కదా, అది మే నెలలో ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వెళ్తుంది? 20 రోజుల వరకు ఉంటుంది. పూసిన తర్వాత మొక్క కాడి నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. 20 రోజుల వరకు ఉంటుంది. తర్వాత పోతే మొక్క ఉంటుంది. మళ్ళీ ఆ మొక్క మళ్ళీ కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోయి మళ్ళీ ఆ టైం కల్లా మళ్ళీ పోస్తుంది, పూస్తూ ఉంటుంది అనమాట. అంటే మొక్క కూడా మళ్ళీ కంప్లీట్గా పోద్ది, కంప్లీట్గా ఎండిపోద్ది. మళ్ళీ మా ఆటోమేటిక్గా ఎగురు వచ్చేస్తాం అనమాట. మళ్ళీ తర్వాత ఆ టైంకి వచ్చేపాటికి. ఇప్పుడు అది వాడిపోతుంది అంటున్నారు కదా, దాంట్లో మరి కాడలు కానీ ఏమి కానీ ఏముండవు. ఇక విత్తనాలు కానీ ఏముండవు. దాని గడ్డ లోపల విత్తనాల్లోనే ఉల్లిపాయలాగా ఉంటుంది అనమాట. ఈ పిల్లకలు వస్తూ ఉంటాయి చుట్టూ. అది ఎక్కడ నుంచి పర్చేజ్ చేశారని? మేము విజయవాడ చూసి తీసుకొచ్చాం అనమాట. దానికి ఆకర్షిస్తుంది, బాగుంది పువ్వు అని తీసుకొచ్చి పెట్టాము. ఓకే. ఇప్పుడు ఈ అరుదైన మొక్క ఉంది కదా, ఆ ఎండాకాలంలో రావడానికి దానికి గల ఏమైనా కారణం ఏమైనా మీకు ఐడియా ఉందా? ఐడియా ఏం లేదు దానికి. ఐడియా ఏం లేదు. ఆ టైంకి ఆటోమేటిక్గా యూజ్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడు ఆ మొక్క మళ్ళీ మొలిచేటప్పుడు మనకు ఏ విధమైన ఏమైనా సూచికలు కానీ ఏమన్నా? ముందు వచ్చేటప్పుడు మొగ్గ వచ్చేస్తూ ఉంటుంది. మొగ్గ వస్తుంటుంది. మొగ్గ వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో ఇచ్చిపోతుంది, పువ్వు ఇచ్చిపోతుంది. అది ఏ టైంలో వస్తుంది మొగ్గ? మళ్ళీ ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది. మీ ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది. మొగ్గ కాదు, నేను చెట్టు మీరు కంప్లీట్గా చెట్టు కూడా అయిపోతుంది. చెట్టు రాదు, మొగ్గే వచ్చేస్తుంది. అటు ముందే వచ్చేది మొగ్గ వచ్చిన తర్వాత చెట్టు వస్తుంది. ముందు మొగ్గే వస్తుంది, తర్వాత దాని కింద నుండి చెట్టు వస్తుంది. అది ఆ చెట్టు వస్తుంది. వచ్చినాక మరి మీకు పువ్వు ఒక 20 రోజులు ఉంటుంది. ఆ 15 రోజుల కాడి నుంచి దాదాపు పక్క నుంచి పిల్లకి వస్తూ ఉంటుంది. ఆ పిల్లకి కూడా 15 రోజులు 20 రోజులు ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఎండిపోద్ది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ మొక్క ఎప్పటి వరకు రాలిపోతుందండి? మళ్ళీ ఉంటుంది. నెల దగ్గర వచ్చే నెల 15 రోజుల వరకు ఉంటుంది. ఉంటుంది. జూన్ మొదటి వారం వరకు ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యువత పక్కకు పోయింది కదా, ఇది కూడా ఇంకా 10 రోజులు దాకా ఉంటుంది. అది దాని తర్వాత ఇంకా 10 రోజులు అది ఉంటుంది. ఇప్పుడు మనకి అక్కడ 2 చెట్లు ఉన్నాయి కదండి, అవి దాని మొక్కలు అనమాట. అవి ఇప్పుడు ఇది ముందు వచ్చిందా, అది ముందు వచ్చింది? ఇది ముందు వచ్చింది. ఇప్పుడు వాడిపోయే మొక్క ముందు వచ్చింది. నెక్స్ట్ తర్వాత అది వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ యొక్క పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందండి? మేమైతే మేడే ఫ్లవర్ అంటాం. అంతే, మేడే ఫ్లవర్ అంటారు. మే రోజులు వస్తుంది కనుక, మేలో వస్తుంది కనుక మేడే ఫ్లవర్ అంటారు దాన్ని. దాన్ని యాక్చువల్ నేమ్ ఏమన్నా మీకు? మనకు ఐడియా ఏం లేదు. విజయవాడ నుండి వచ్చినా కానీ ఏం లేదు, ఐడియా ఏం లేదు. ఓకే సార్, నమస్తే అండి. ఇప్పుడు ఈ అరుదైన మొక్క ఉంది కదా, దాన్ని మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఎన్ని సంవత్సరాల కాంచి మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు? సార్, అది నేను మా సిస్టర్ నిజామాబాద్ నుంచి తెచ్చానండి. 8 సంవత్సరాలు అవుతుంది. అది ఓన్లీ ఈ మే మాసంలోనే పూస్తుంది. జనవరి ఫిబ్రవరి నెలలో మామూలుగా ఒక గడ్డ లెక్క ఉంటుంది. మన ఇప్పుడు ఏది ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. తర్వాత మే మాసంలో ఒకటేసారి మనకు ఆకులు ఏముండవు. అక్కడ చూసినట్టయితే చూశారు కదా, ఓన్లీ ఒక ఫ్లవర్ మాత్రమే అవపడుతుంది. దాని ప్రత్యేకత అదండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 8 సంవత్సరాలు అవుతుంది సార్. అది 8 ఇయర్స్ అవుతుంది. ఓకే. దాని లైఫ్ టైం అంటే అది ఎన్ని రోజులు ఉంటుందండి? ఇది మే ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు, లేదా మన జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుందండి. తర్వాత ఏమి ఉండదు. అది మనకి ఏం అవపడదు. అది అంటే నార్మల్గా ఫ్లవరే ఉండదా, లేకుంటే మొక్క కూడా కనిపించదా? దాని మొక్క మామూలుగా ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులు మన పసుపు చెట్టు ఉంటుంది కదా, పసుపు చెట్టు లెక్క మామూలుగా ఉంటుంది. తర్వాత మనకి అది ఏం అవపడదు. ఇక
మళ్ళీ ఏ టైంలో వస్తుంది మళ్ళీ మనకి పైకి భూమి నుండి పైకి అది ఫిబ్రవరి వరకు అవపడుతుంది సార్ అది మళ్ళీ ఫిబ్రవరి. అంటే ఫస్ట్ ఆ మొక్క వస్తుందా లేకుంటే ఆ ఫ్లవర్ అనేది బయటకు వస్తుందా ఫస్ట్ భూమి నుండి? మొక్క లెక్కనే ఉంటుంది సార్. తర్వాత అది ఫ్లవర్ వచ్చేదాకా మనకు అది అర్థం కాదు అది ఫ్లవర్ అని. ఓకే. ఓకేనా? అదే దాన్ని మీరు 8 years అంటున్నారు కదా తీసుకొచ్చి, అప్పటికాంచి ఇదే ప్లేస్లో ఉందా మళ్ళీ వేరే దగ్గర తీసుకొచ్చి పెట్టారా? ప్లేస్లో ఉందండి అది. 8 years నుంచి అదే ప్లేస్లో ఉంది అది, అక్కడే ఉంది అది. మే ఫ్లవర్ అంటారు కదా, ఏమన్నా దానికి ఏమైనా ప్రత్యేకమైన పేరు ఉందా లేకుంటే దాన్ని ఓన్లీ మే నెలలో పూస్తుంది కాబట్టి మే ఫ్లవర్ అనేసి దాన్ని వాడుకలుగా మీరు వాడుతున్నారా లేకుంటే దానికి ఏమైనా స్పెషల్గా ప్రత్యేకమైన పేరు ఉందా? దాన్ని మీరు ఎట్లా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పారా మీరు? ఓకే అండి, దాన్ని ఏమంటారంటే మన ప్రాంతంలో మాత్రం మేలో పూస్తుంది కాబట్టి మే ఫ్లవర్ అంటారు. దాన్ని యాక్చువల్గా ఫుట్బాల్ లిల్లీ అంటారు సార్. దాన్ని ఫుట్బాల్ లిల్లీ అంటారు. అది సార్ ఫుట్బాల్ లిల్లీ అంటే అది అంటే దాన్ని ఇప్పుడు ఫుట్బాల్ షేప్లో ఉంటుంది అది. మీరు బాయిలర్లో ఉంటుంది కానీ ఫుట్బాల్స్ అవి ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఫుట్బాల్ లిల్లీ అంటారు. మీరు ఇప్పుడు మనం దేంట్లో ఇంటర్నెట్లో కానీ దేంట్లో చూసినా కూడా కొడితే ఫుట్బాల్ లిల్లీ అని అంటే సేమ్ ఫ్లవర్ మనకు కనపడుతుంది.